హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను కాకరకాయలతోటి స్టఫ్డ్ కర్రీలా ఆక్సీ ఫ్రైయరు నూనెలోనూ చేసి చూపిస్తాను. కాయల్ని శుభ్రంగా కడుక్కుని ఇలాగా కోసుకోవాలి. కొంచెం ముదరగా ఉన్నట్టుగా ఉన్నాయి కానీ పర్వాలేదు. నేను పై చెక్కు గింజలు ఇలాంటివి ఏమీ తీయను. ఇలా ఏదైనా మధ్యలో పండిన వస్తే కొంచెం ఆ గింజలు తీసేసుకుంటే సరిపోతుంది. అందులో ఏం దోషం ఏమీ లేదు. అది అలా తీసేసి చిన్న చిన్న కాయలు, అందుకని ముక్కల కింద చెయ్యక్కర్లేదు. దీన్ని ఇలా కోసేసి తోక ముచ్చికి కోసేసి మధ్యలోకి అలా చేసుకోవాలి. కొంచెం ముదరగా ఉన్నాయి కానీ గింజలు అవి వేగాక బాగుంటాయి, చాలా కరకరలాడుతూ చక్కగా ఉంటాయి. వేస్టేజ్ ఏమీ లేదు, చక్కగా ఉన్నాయి కాయలు. అందుకని ఇలా కోసాను అన్నమాట. ఇలా కోసాక ఇవి స్టీమ్ మీద పెట్టుకోవాలండి. ముందు పొయ్యి మీద నీళ్ళు అది పెట్టుకుని అది మరుగుతుండగా ఇలా ఒక చిల్లులు దాంట్లో ఇది పెట్టుకొని కాయలు పెట్టుకొని ఆవిరి మీద పెట్టుకోవాలి. ఆవిరి మీద పెట్టుకుంటే ఏంటంటే ఒక 80% ఉడికిస్తే చాలు. ఇలా ముక్కలన్నీ కాయలన్నీ సర్దుకున్నాక కొంచెం పైన ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోవాలి. అప్పుడు ఉప్పుని స్ప్రింకిల్ చేసుకుంటే ఏంటంటే పై తొక్క కూడా చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఆ స్టీమ్కి ఆ ఉప్పు కూడా అందులోకి వెళ్తుందన్నమాట. ఇది స్టీమ్ మీద పెట్టాలి. ఆల్రెడీ నీళ్ళు మరిగి వచ్చాయి. స్టవ్ కట్టేసాను నేను. కట్టేసి ఇది మూత పెట్టి ఆ గిన్నె మీద పెట్టి స్టీమ్ మీద పెట్టాలన్నమాట. ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు. వచ్చి నీళ్ళు అడుగున ఉండేట్టుగా చూసుకోవాలి. ఒక 80% ఉడికితే చాలు. తర్వాత ఈలోగా మసాలాకు కావాల్సినవి వేరుశనగ గుళ్ళు, వీటిని పల్లీలను కూడా అంటారు కొంతమంది, అవి వేయించుకుని కొంచెం ఎక్కువ వేసుకుంటే కమ్మదనం ఎక్కువగా ఉంటుంది. తర్వాత చూడండి ఉడికింది. ఒక 80 దగ్గర ఒక 15 minutes వరకు ఉడికిచ్చాను. 80% ఉడికింది. ఫుల్గా ఉడికిపోనివ్వకూడదు, బాగా మెత్తపడకూడదు. అది ఆ తర్వాత స్టవ్ కట్టేసుకొని అది కొంచెం చల్లారనివ్వాలి. చూడండి చక్కగా లోపల చక్కగా ఉడికింది. అది ఆ గింజలు కూడా ఏమీ పర్వాలేదు, బాగుంటాయి. తర్వాత నూనె పెట్టుకొని నూనెలో వేయించుకోవాలి. ఇది కొంచెం హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. నేను జనరల్గా ఆక్సీ ఫ్రైయర్లోనే చేస్తాను. మీకు ఇలాగ ఇష్టమైన వాళ్ళు ఇలాగ చేసుకుంటారు. యంగ్స్టర్స్ కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా, ఆయిల్ ఎక్కువ తినకపోయినా ఏం చేసినా పర్వాలేదు. వాళ్ళకి ఇబ్బంది లేని వాళ్ళు ఆయిల్తో చేసుకుంటారని ఇలా కూడా చూపిస్తున్నాను. నేను జనరల్గా మేము వయసులో పెద్దవాళ్ళం, అందుకని ఆక్సీ ఫ్రైయర్లోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఆక్సీ ఫ్రైయర్లో చేసుకోవడం వల్ల ఆయిల్ కన్జంప్షన్ అంతగా ఉండదన్నమాట. అది ఇలా బాగా వేగాక హై ఫ్లేమ్ మీద వేగాక అది వేరే ఒక పళ్ళెంలోకి తీసేసుకొని అది కొంచెం చల్లారనివ్వాలి. ఈలోగా మసాలా అది గ్రైండ్ చేసుకుని అది అందులో కూరుకోవాలన్నమాట. మీకు వివరంగా తెలియడం కొంచెం లెంగ్తీ అవుతుంది కానీ అన్నీ వివరంగా చూపిస్తున్నాను. ఇలా కనుక ముందు స్టీమ్ మీద పెట్టి వేయించుకుంటే టైం చాలా కలిసి వస్తుంది. ఆయిల్లో వేగినప్పుడు ఉడకపోయినా ఇలాంటివి ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి చక్కగా వేగే తర్వాత ఆక్సీ ఫ్రైయర్లో సగం అలా వేయించాను. 1 కిలో కాయలు తీసుకుంటే సగం కాయలు అలా వేయించాను. మిగిలిన సగం కాయలు ఆక్సీ ఫ్రైయర్లో పెట్టుకోవడానికి ముందు 5 minutes ప్రీహీట్ చేయాలి. ఆ తర్వాత దాంట్లోనూ ఈకోబేక్ది
ఈ హోల్స్ ఉన్న పేపర్ ఉంటుందన్నమాట. అలా ప్యాకెట్లో వస్తాయి. అది పెట్టుకుంటే అడుగున ఆ బాస్కెట్ ఖరాబ్ అవ్వదు, పాడవదు అనమాట. మనకి క్లీనింగ్ సులువు అవుతుంది. జస్ట్ కొంచెం బ్రష్ తోటి ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో ఈ కాయలన్నీ పెట్టుకోవడం. ½ కేజీ నూనెలో వేయించాను, ½ కేజీ ఇలా చేశాను అనమాట. 1 కిలో కాయలు ఇవి మొత్తం. చక్కగా సర్దుకుని జస్ట్ బ్రష్ తోటి ఆయిల్ని ఇలాగా చేయాలన్నమాట. బ్రష్ చేయాలి అంతే, నూనె వేయాల్సిన పని ఉండదు. అది అక్కర్లేకుండా చేసుకుందామంటే అక్కర్లేకుండా కూడా చేసుకోవచ్చు. జస్ట్ మన తృప్తి కోసం కొంచెం ఆయిల్ రాయడం అంతే. లేకపోయినా కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నూనెలో కంటే ఆక్సీ ఫ్రైయర్లో ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. ఇది అందులో పెట్టి ఒక 10 నిమిషాలు ఆన్ చేయాలి. 200 డిగ్రీస్ దగ్గర, 200 డిగ్రీస్ చూడండి. 10 నిమిషాలు పెట్టుకొని అది అవుతూ ఉంటుంది. ఈలోగా కరెంటు పోయింది మాకు. జస్ట్ ఇది ఆన్ చేసిన కొంతసేపటి కరెంటు పోయింది. పోతే ఈలోగా భోజనాల టైం కూడా అయింది. అందుకని పక్కన అమాందాస్తా కనపడుతుంది కదా, అమాందాస్తాలో విడిగా కొంచెం వేరుశనగ గుళ్ళు అవి ఇవి అన్నీ అది చూపించడం కుదరలేదు. గ్రైండ్ చేసుకుని మా భోజనాల కోసం ఇవి నేను దాంట్లో నింపేసి మేము భోజనాలు చేసేసాం అన్నమాట. ఈలోగా కరెంట్ వచ్చింది. తర్వాత ఆక్సీ ఫ్రైయర్లు చూడండి ఎంత క్రిస్ప్గా ఉన్నాయి. నూనెలో కంటే ఇక్కడ చాలా బాగున్నాయి. క్రిస్ప్గా ఉంటే హెల్దీ ఫుడ్ దీంట్లో చేసుకోవడంలో. మొదట్లో కొంచెం ఫీలింగ్ ఉంటుంది, అయ్యో నూనెలో వేయించుకు తినలేదని. కానీ మీరు 1-2 సార్లు తిన్నాక మీకు అనిపిస్తుంది ఇదే చాలా మంచిదని. ఆ పేపర్ వేసుకోవడం వల్ల బాస్కెట్ పాడవదు. ఇప్పుడు చూపిస్తున్నాను వెల్లుల్లిపాయలు మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర 1½ స్పూన్ వేస్తున్నాను. తర్వాత కారం దగ్గర 3/4 కేజీ కదండి ఉన్నది. ½ కేజీ కాయలు మేము తిన్నాము, అందుకని 5 చెంచాలు కారం, ఒక 3 చెంచాలు ఉప్పు, చిన్న చెంచాలేండి, 3 చిన్న చెంచాలు ఉప్పు. తర్వాత వేరుశనగ గుళ్ళు, పల్లీలు పొట్టు తీయాల్సిన పని లేదు, అలా కూడా చేసేసుకుంటేనే మంచిది. బాగుంటుంది కూడా, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇది చక్కగా, అది పల్లీలు కాబట్టి అది ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ముద్ద అవుతుంది. అది కాకుండా మనం ఇది కూడా ఇప్పుడు నేను నింపుతున్నది ఏంటంటే నూనెలో వేయించినవి. ఆ మిగిలిన కాయలు, ఇందాక మేము చేసుకోగా మిగిలిన కాయలు ఉన్నాయి కదా అన్నంలో తినగాను, ఆ మిగిలిన కాయలు అన్నమాట. ఈ మసాలాలో వేరుశనగ గుళ్ళ బదులు మన వేపుడు శనగపప్పు ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. కానీ అది ఇలా ముద్దగా ఉండదు మనకి. కొంచెం దాంట్లోనూ నూనె కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. దాని బదులు వేరుశనగ గుళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అది ఇష్టమైతే వేపుడు శనగపప్పుతో కూడా, వేరుశనగ గుళ్ళ ప్లేస్లో వేపుడు శనగపప్పుతో చేసుకోవచ్చు. ఇది డీప్ ఫ్రై చేసినవి అన్నమాట. మీకు వివరంగా తెలియడం కోసం చెబుతున్నాను. ఇవి డీప్ ఫ్రై చేసినవి కాయలు. తర్వాత ఇప్పుడు ఇవేమో ఆక్సీ ఫ్రైయర్లో, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన కాయలు. ఇవి ఎక్కువ క్రిస్ప్గా ఉన్నాయి. ఇది ఇలా చక్కగా అన్నీ నింపేసుకుని అలా పెడితే 2 రోజుల వరకు కూడా ఇది పాడవదండి. 2 రోజుల వరకు చక్కగా బయట పెట్టినా కానీ తినచ్చును. ఇటు వచ్చి తడి చెంచా పొడి చెంచా అలా తడి చెంచా పెట్టకుండా ఉంటే, అంతా డ్రైగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. జర్నీస్లో కూడా చాలా బాగుంటుంది ఇది.
ఇవి ఆక్సీ ఫ్రైయర్లో చేసినవి ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆక్సీ ఫ్రైయర్ ఆగిపోయింది కదా కరెంట్ లేక. ఇప్పుడు ఈ మిగిలిన మసాలా అంతా పైన ఇలా చల్లేసుకోవచ్చు. చల్లేసుకుంటే ఏంటంటే పైన తొక్క ఉంటుంది కదా, పై లేయర్, దానికి కూడా చక్కగా అంటుంటుంది. మనం తినేటప్పుడు బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చక్కగా ఈ కూర మీరు చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.